నగరంలో కొనసాగుతున్న హైడ్రా కూల్చివేతపై మొదటి దశలో ఎంఐఎం అధినేత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందిస్తూ ఫుల్ ట్యాంక్ లెవెల్ ప్రాంతాల్లో నిర్మించిన ప్రభుత్వ కార్యాలయాలను కూల్చివేస్తారా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నలు సంధించిన క్రమేపీ హైడ్రా కూల్చివేతలు మూసీ నది పరిసరాలు ఎంఐఎం కంచుకోటలు అయిన ఓల్డ్ సిటీ కాన్స్టిట్యూటర్లో కూడా మొదలై ఉద్రిక్తతలు మాత్రం ఓవైసీ కాస్త వెనుకడుగు వేసినట్లు గోచరిస్తుంది. ప్రస్తుత ఓవైసీ నిశ్శబ్దానికి ఏంటి ఉద్దేశమని అక్కడ ప్రజల నిరసనలకు తావుతీస్తుంది. ప్రస్తుత హైడ్రా డిమాలిటెన్స్ కొనసాగింపు ప్రారంభమై ఓవైసీ ప్రభుత్వ అధికారులకు భయపడ్డారా లేదా ప్రస్తుత కాంగ్రెస్ లీడర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కుమ్మక్కు అయ్యి క్యామూష్క్ అయ్యారా అని జనసమూహం ఓవైసీ పైన అవిశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. సల్కం చెరువులో నిర్మించిన ఓవైసీ ఫాతిమా కాలేజీని కాపాడుకునే ధ్యాసలో వెనుకడుగు వేసి నియోజక ప్రజల ఇళ్లుల కూల్చివేతలకు మాత్రం ఎటువంటి అభ్యంతరం తెలపడం లేదని అక్కడ ప్రజావాహికం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంతవరకు నిజం అనే ఘోష మోడల్ గోడలను సైతం బద్దలు కొట్టేలా ఉన్నాయి అక్కడి ఉద్రేకతలు. నన్ను బుల్లెట్లతో కాల్చండి కానీ నా కాలేజీని నాశనం చేయవద్దు అంటూ అసదుద్దీన్ ఓవైసీ తన సొంత ఆస్తి విషయంపై పోరాట ప్రతిమ కొనుపొచ్చారు. కానీ ప్రస్తుత హైడ్రా ఉక్కుపాదాలకు ఎటువంటి అడ్డుకట్ట వేయలేదని చేతకానితనాన్ని దశాబ్దాలుగా ఓటు వేసి గెలిపిస్తూ వచ్చిన సొంత అభిమానులు సైతం ఎండకడుతున్నారు. ఇది తరువాయి వచ్చు ఎలక్షన్స్ లో తీవ్ర ఫలితాలను చూపబోతుందని విశ్లేషకులు వర్ణీకరిస్తున్నారు. ఓల్డ్ సిటీలో హైడ్రా కూల్చివేతలు చరిత్ర భవిష్యత్ కాలంలో ఒక ప్రముఖ ఘట్టంగా నిలిచిపోయేలా ఉంది. అయితే ఇతర వైపు కథలు నేపథ్యాలు మరో రక కథనాలు చర్చలోకి తెస్తున్నాయి. ఓవైసీ అసలు నిశ్శబ్దానికి అసలు కారణం తన నియోజక ప్రజల బాగు కోసమే అని, భవిష్యత్తులో ఇటువంటి వరదలు సంభవించిన వారి ప్రజానికం కొట్టుపోకుండా ఉండడానికి ముందు జాగ్రత్త చర్యగా మాత్రమే హైడ్రా సర్దుబాట్లు జరుగుతున్నాయని, అందుకు తన పూర్తి మద్దతు వెనుక ఉండి కడిగిస్తూ హైడ్రాను విజయవంతం చేస్తున్నారని ఓల్డ్ సిటీ చుట్టుపక్కల గల్లీలా వాగబోతు నడుస్తుంది. ఈ కథనాలు ఇలా ఉంటే హైడ్రా ప్రాజెక్టులో కుంభకోణాలు జరుగుతున్నాయని, ఓవైసీ డబ్బుకు ఆశపడి రేవంత్ రెడ్డి చేతులు కలిపారని, ఓల్డ్ సిటీ కోళ్లు మేకలు మేయడం మానేసి కూస్తున్నాయని హైడ్రా ప్రాజెక్ట్ ని వ్యతిరేకిస్తూ బీజేపీ నాయకుల చమత్కారం చాదర్ఘట్ సాక్షిగా చర్చ చేస్తున్నారు. ఏదేమైనా హైడ్రా ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశం హైదరాబాద్ భవిష్యత్ ప్రమాదాల నుంచి కాపాడుకోవడం, హైదరాబాద్ ని సుందరీకరించడం కాబట్టి ఓవైసీ కూడా హైదరాబాద్ మీద ప్రేమతో సాయం చేస్తున్నారని మరో మాట. సబ్స్క్రైబ్ చేయండి. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.